అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్యాస్ట్రోఎంట్రాలజీ చాలా అవసరమైన ఒక స్పెషాలిటీ. ఈ రోజుల్లో మనకి గ్యాస్ట్రోకి సంబంధించిన ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఊబకాయం మొదలుకొని ఆ తర్వాత అనేక రకాల యాసిడ్ రిఫ్లక్స్లు, ఇన్ని మాట్లాడుతున్న రోజుల్లో మనం ఇవాళ కలవలసిన చాలా అనుభవజ్ఞులైన వైద్యులు ఎవరంటే గ్యాస్ట్రో ఎంట్రలాజికల్ సర్జన్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. 27 సంవత్సరాల ఆయన ప్రయాణంలో బహుశా 5-6 లక్షల మంది పేషెంట్లను చూశారు. నేను అనుకోవడం 12,000 సర్జరీలకు పైగా ఆయన చేశారు. ఏమేమి సర్జరీస్ అంటే బేరియాట్రిక్ సర్జరీస్ మొదలుకుని ఆ తర్వాత హైటిస్ హెర్నియా, అలాగే స్టమక్ కి సంబంధించిన అనేక సర్జరీస్, వీటన్నిటితో పాటు పేషెంట్ కేర్ లో స్పెషలైజ్ చేస్తూ ఇవాళ మనకి లైఫ్ స్టైల్, అలాగే కంప్లీట్ వెల్నెస్ అండ్ గ్యాస్ట్రో కేర్ గురించి చెప్పబోతున్నారు. లెట్స్ వెల్కమ్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థాంక్యూ. సార్, గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది టైమ్లెస్. ఎందుకంటే మనకి ఏఐలు వచ్చినా ఏమొచ్చినా ఫుడ్ ఎవర్ గ్రీన్. సో ఈ వ్యవస్థని ఎంచుకోవాలని మీ సంకల్పం ఎలా మొదలైంది? అంటే బేసిక్ గా సర్జరీ అనేది అంటే ఫ్రమ్ మన చిన్నప్పటి నుంచి మై ఫాదర్ వాస్ ఎ సర్జన్. సో దే వాజ్ ద వే దే గాట్ రెస్పెక్ట్. అంటే వాళ్ళకి వచ్చిన యూనో పేషెంట్ దగ్గర నుంచి అంటే దట్ రెస్పెక్ట్ కానీ అండ్ ద రిజల్ట్ వాజ్ వెరీ డ్రమాటిక్. అంటే ఎంత సీరియస్ గా వచ్చిన వాళ్ళు కూడా ఐ థింక్ 3-4 days తర్వాత వెళ్ళిపోతూ, అండ్ వెన్ ఐ సీ పేషెంట్స్ ఫాలోయింగ్ ఎట్ మై ఫాదర్స్ ఫీట్ ఫర్ బ్లెస్సింగ్స్, దట్స్ వెన్ ఐ థాట్ ఐ థింక్ సర్జన్ గానే మనం అయితే సర్జన్ గానే అవ్వాలి అని. వారు ఏ రంగంలో ఉండేవారు సార్? సర్జరీ? తను కూడా సర్జన్ గానే, గ్యాస్ట్రోఎంట్రాలజీ జనరల్ సర్జన్ గా ఉండేవారు. అండ్ అక్కడి నుంచి మీరు గ్యాస్ట్రోఎంట్రాలజీలో స్పెషలైజ్ చేయాలని ఎందుకు వచ్చింది మీకు? అంటే అది వచ్చిన తర్వాత సమ్ టైమ్ ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్. అప్పుడే ఐ థింక్ లాప్రోస్కోపీ వాజ్ పికింగ్ అప్. రైట్. సో ఆ పికింగ్ అప్ లో అంటే మినిమల్ ఇన్వేసివ్, దేర్ వాజ్ లాట్ ఆఫ్ థింగ్స్. అయ్యో లేజర్ తో కానీ హోల్స్ తో కానీ చేసే సరిగ్గా చేయలేరు అని ఆ టైంలో ఐ వాజ్ వెరీ క్యూరియస్ అబౌట్ ఇట్. రైట్. సో అంటే ఆ టైంలో ఐ గాట్ ఆపర్చునిటీ టు అంటే చాలా గుడ్ సర్జన్స్, అంటే వరల్డ్ రినౌన్డ్ సర్జన్ డాక్టర్ పళనివేల్ దగ్గర వర్క్ చేయడానికి నాకు ఛాన్స్ దొరికింది. ఆయన దగ్గర వర్క్ చేయటం వల్ల నా హోల్ మై లైఫ్ వెంట ఇన్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ బికాస్ హీఈస్ అ వరల్డ్ రినౌన్డ్ సర్జన్. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. రైట్. ఆయన ప్రతి ప్రయాణము ప్రతి రోజు వాస్ లైక్ ఎ జర్నీ. అంటే ఇప్పుడు మనం ఏమనాలంటే ఒక నచ్చిన పార్క్ లో కానీ నచ్చిన ఏరియాలో వెళ్తున్నప్పుడు మేబీ విల్ బి సీయింగ్ వెరైటీస్ ఆఫ్ సర్జరీస్. ఆయన ప్రయాణంలో అన్ని చూసి, ఇన్ఫాక్ట్ దే వాస్ ఎ టైమ్ వెన్ పీపుల్ యూస్ ఎక్సెప్ట్ సిజేరియన్ సెక్షన్ అన్ని చేయొచ్చు అని. ఓహో. సో అలాంటి పర్సన్ తో ట్రావెల్ చేయటం వల్ల మై ప్యాషన్ ఇంప్రూవ్ అండ్ ద రిజల్ట్ వాట్ హీ గేవ్. అంటే ద పేషెంట్స్, అంటే ఇప్పుడు మనకు తెలుసు ఏ పెద్ద సర్జరీ చేసినా కానీ ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి అని. we were discharging second day, third day, పెద్ద సర్జరీస్ కూడా నడిచేయడం. అంటే అది మినిమల్లీ ఇన్వేసివ్ లో మంచి విషయం. సో దాని వల్ల ఇట్ వాజ్ లిటరలీ అది సీడ్స్ ఆఫ్ నో దిస్ ఈస్ ద థింగ్ విచ్ వి నీడ్ టు డూ అని. సో ఐ థింక్ దట్ మేడ్ మీ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. అండ్ ఫర్ మీ ఓపెనింగ్ వాజ్ ఓన్లీ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ లాప్రోస్కోపీ. రైట్. I never used to open. So initially, that was, sometimes, they were తెలుగు సార్. కొంతమంది మన పెద్ద సర్జన్ చూసి ఎందుకంత కష్టపడుతున్నావు, చిన్న హోల్ వేస్ట్ చేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు పెద్ద గడ్డల లోపల ఉన్నప్పుడు చిన్న హోల్ వేసి ఎలా వీలవుతుంది సార్? నాకు ఎప్పుడు డౌట్ ఇది. అంటే మనం ఏం చేస్తామంటే చాలా సార్లు అది మ్యాలిగ్నెన్సీయా నాన్ మ్యాలిగ్నెన్సీయా చూస్తాం. అంటే క్యాన్సర్ కాదని. క్యాన్సర్ కానప్పుడు మన బొడ్డు ఏంటంటే మనం చూసామంటే బొడ్డు ఒక కర్వ్డ్ ఏరియాగా ఉంటుంది. అవును. ఆ బొడ్డుని మనం కట్ చేసినప్పుడు అది చూడటానికి చిన్నగా ఉంటుంది, ఓపెన్ చేసిన పెద్ద ఏరియా అయిపోతుంది. ఓహో. పెద్దగా అయిపోతుంది. సో దాన్ని తీసి మళ్ళీ బొడ్డుని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి చాలా పెద్ద స్ట్రక్చర్స్ మనం తీయాలి అనుకున్నప్పుడు నేరుగా తీసుకెళ్ళిపోయి మనకు కింద, అంటే మన యూరినరీ బ్లాడర్ కింద ఫైనాన్షియల్ ఇన్సిషన్ నుంచి తీస్తాం. అంటే మనకు స్కార్ ఏది కనపడదు. రైట్. చేసేదేమో హోల్స్ ద్వారా చేసేసి తీయటం మాత్రం ఒక బ్యాగ్ లో వేసేసుకొని కింద నుంచి, అంటే మన కనపడకుండా, అంటే ఇప్పుడు మన దాన్ని ఏమంటారంటే ఫ్యాన్ అండ్ స్టీల్ ఆర్ సిజేరియన్ సెక్షన్ స్కార్ లాగా కింద చిన్న కట్ చేసి తీసేస్తాం. అందుకని బయటికి మనకి ఏం స్కార్ కనపడదు. సో ఇలా రకరకాల సర్జరీస్ చేసుకుంటూ సార్ ఎలా కొనసాగింది మీ ప్రయాణం? అంటే చాలా ఛాలెంజింగ్ సర్జరీస్ వచ్చి ఉంటాయి. మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి డాక్టర్ లక్ష్మీకాంత్ గారు? అంటే నాకు చాలా నా జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే పేషెంట్ రిలేషన్షిప్ చాలా వెరీ ఇంపార్టెంట్. అండ్ పేషెంట్ మన కాన్ఫిడెన్స్లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనము చాలా వరకు మనకు థియరీ బాగా వచ్చేసిందనో లేకపోతే నేను చాలా నేర్చేసుకుని అనుకుంటాం, కానీ ఆ పేషెంట్తో జర్నీ చేసినప్పుడు మన అనేకమైన ఇష్యూస్ మనకు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్. కానీ
ఎప్పుడైతే పేషెంట్ చాలా బలంగా ఉండి మనతో కోఆపరేట్ చేస్తారో, మనం చెప్పినది వాళ్ళు నమ్ముతారు, రిజల్ట్ విల్ బి డ్రమాటిక్. అంటే అది పుస్తకంలో మనం ఎక్కడ చూడం. సో అలాంటిది ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, దే వాజ్ దిస్ ఒక పేషెంట్, ఈ వాజ్ ఆపరేట్ బయట హాస్పిటల్లో 3-4 days చేసి వాళ్ళు ఏం చేయలేక దే వర్ సెంట్ టు అవర్ హాస్పిటల్. అక్కడ ఏం చేసినప్పుడు ఏంటంటే, మనం అబ్డామన్ ఓపెన్ చేయగానే హీ హ్యాడ్ ఎక్స్టెన్సివ్ డిజీజ్. రైట్. అది అసలు మనం ఆపరేట్ చేయలేం. అందుకని మనం బయటపడాలంటే ఏంటి, ఎక్కడో ఒక దగ్గర ఆ పేగులను బయటకు తీసుకొచ్చి మనం పెట్టేసేయాలి. రైట్. పెట్టేసి అదేమో ఎక్కువ మనం తిన్న ఆహారం అంతా వెళ్ళిపోతుంది, దానివల్ల ఇంకా డ్రై అయిపోతున్నాడు. అండ్ వాళ్ళ అటెండర్స్ ఏంటంటే, సార్ మీరంతా ట్రై చేశారు, బయట వాళ్ళు ట్రై చేసేసారు, విల్ అలౌ హిమ్ టు డై, వదిలేద్దాం అని. సో వెన్ యూ గో అండ్ టాక్ విత్ ద పేషెంట్, నో సార్ నేను బతుకుతాను అని. సో దెన్ తను అనేవారు, ఐసీయూలో నేను ఉన్నానండి, వీళ్ళు ఎంత తాగాలి ఇవ్వట్లేదు, నాకు కొంచెం కొంచెం ఫ్లూయిడ్ ఇస్తున్నారు, నేను తాగినంత నాకు తాగనివ్వండి, ఎందుకంటే ఇప్పుడు నా బీపీ పడిపోతుంది అని అంటున్నారు, కానీ నేను తాగితే నేను బాగానే ఉంటానని. నన్ను ఐసీయూలో పెట్టిన పేషెంట్ని, సార్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఒక రోజు రూమ్లో ఉండకపోతే మళ్ళీ వెళ్ళిపోతామని ఐసీయూ నుంచి నార్మల్ రూమ్ షిఫ్ట్ చేసుకొని నార్మల్గా తాగటం వల్ల బీపీ పెరిగి, అండ్ టైమ్ కేమ్ వీ హ్యావ్ టు రీఆపరేట్, క్లోజ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు అటెండర్స్ సార్ ఆయనకున్నది ఒక ఎకరం, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళు దాని మీదే బతుకుతున్నారు, వదిలేయండి, లెట్ హిమ్ డై, వదిలేసేయండి అనేసి. సో అంటే డబ్బులు లేవు. దెన్ తనతో వెళ్ళి వీ కెనాట్, మన డైరెక్ట్గా అట్లా మాట్లాడకూడదు, ఇట్లా అనుకున్నారు, ఏం కాదండి నేను బతుకుతాను, ఐ విల్ లివ్, మీరు చేయండి, భయపడతారు కానీ నేను. సో ఆఫ్టర్ ద సర్జరీ హీ బికమ్ ఆల్ రైట్. సో ఆల్ రైట్ అయిన తర్వాత ద జర్నీ హ్యాస్ బీన్ దే ఫర్ వెరీ లాంగ్. ఐ థింక్ ఆఫ్ కోర్స్ 12-15 years నుంచి హీ కమ్స్ వన్స్ ఇన్ అ వైల్, హీ మీట్స్ మీ. సో నాకు అనిపించేది పేషెంట్ కోఆపరేషను, తర్వాత నేను బతుకుతాను అని నమ్మకము, తర్వాత ఎందుకంటే మేము కూడా ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవటానికి పేషెంట్ కాన్ఫిడెన్స్గా తీసుకొని ఓకే వీడి కోసం మనం చెయ్యాలి అని ఆ తపన, ఆల్ దిస్ విల్ గివ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్. మనం అనుకుంటాం పుస్తకాల్లో చదువుకుంది అని, చాలాసార్లు ఏంటంటే డాక్టర్స్ దే హావ్ టు టేక్ సమ్ డేరింగ్ స్టెప్స్. అవును సార్, అవును. ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవటానికి ఎవరో ఒకళ్ళ నమ్మకం ఆర్ ఇది నేను బతుకుతాను నమ్మకం లేకుండా మనం ట్రై చేసాం, ఎవ్రీబడి విల్ సే నువ్వు ఎందుకు చేసావు, ఇది చేస్తే బాగుండేదని. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ బుకిష్. మెడిసిన్లో 1+1=2 అని రాదు, అంతే కదా సార్, రాదు. సో అలాంటి సిచ్యువేషన్ చాలా, ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ విచ్ ఐ ఆల్వేస్ టెల్. And family does want to give it up, the patient wants to live, and you support, and you see the patient walking around. Finally ఏమైంది సార్? He recovered, he is good. అంటే తను విజయవాడ గుంటూరు ఏరియాలో ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఎంత గొప్ప స్టోరీ సార్. అంటే పేషెంట్ జస్ట్ నేను బతుకుతాననే ఒక సంకల్పం, మీలాంటి గొప్ప వైద్యుల సపోర్ట్ తో. ఐ థింక్ నో డాక్టర్ వాంట్స్ లూజ్ హిస్ పేషెంట్, కానీ పేషెంట్ ప్రేమ ఎప్పుడైతే డాక్టర్ దొరుకుతుందో హీ కెనాట్ లీవ్ ఇట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడిక్షన్. ఐ థింక్ నథింగ్ కెన్ గివ్ ఆ టైప్ ఆఫ్ అడిక్షన్, సాటిస్ఫాక్షన్ ఆర్ వాట్ ఎవర్. యూ వాంట్ డూ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ అండ్ యూ డోంట్ బాదర్ అబౌట్, అండ్ యూ విల్ ఫైట్ విత్ ద మేనేజ్మెంట్, ఈ పేషెంట్కి మనకి ఎట్లైనా కన్షన్ ఇవ్వాలి, ఎట్లైనా బతికిద్దాం అనేసి. సో ఐ థింక్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్, ఇలాంటి ఎన్నో సవాళ్ళు చూస్తుంటారు, చాలా ఇలాంటివి. ద జర్నీ ఈస్. So I think I can say it's like an art and a romantic thing. అంటే మన ఈ ప్రయాణం అనేది చాలా ప్రేమతో అయ్యే జర్నీ, ప్రేమ సేవ ప్రతిరూపమే. సో అండ్ మనకు ఆ పేషెంట్స్ వచ్చి మన దగ్గర అంటే they give us a hug and they want to say so many things. ఈరోజు జస్ట్ వస్తూ ఉన్నాను, జస్ట్ దే గివ్ మీ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టారు, ఎందుకు నాకు గుర్తు కూడా లేదు ఏం ఆపరేషన్ చేశానని, తీసుకొచ్చి పెట్టి డాక్టర్స్ డే ఎందుకు ఇచ్చారు కూడా నాకు తెలియదు. ఈ సెట్ సార్ నేను ఫస్ట్ టైం భయపడిపోయి సర్జరీని భయపడిపోయి నేను వెళ్ళిపోయాను, హాస్పిటల్ అడ్మిటెడ్ డిశ్చార్జ్ వెళ్ళిపోయాను, మీరు 1-2 months తర్వాత మళ్ళీ మీకు తప్పదు చేయాలి అని కౌన్సిల్ చేసి అండ్ ఇంత బాగా హెల్ప్డ్ మీ. సో ఐ థింక్ ఐ మీన్ మనకు వచ్చినప్పుడు నేనేమంత పెద్ద ఏం చేశాను అని అనిపిస్తుంది, కానీ బట్ ఆ ప్రేమతో వాట్ ఎవర్ స్మాల్ గిఫ్ట్ ఈ గివ్స్, ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనీథింగ్. ఐ థింక్ యూ కాంట్ వాల్యూ ఇట్. చాలా గొప్ప ప్రయాణంలో గొప్ప ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి సార్ మీరు. బట్ అందరికీ అనిపిస్తుంది సార్, అందరికీ ఇప్పుడు ఏంటంటే 100 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేయాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. అది అత్యాసలా కనిపించవచ్చు, కానీ ఆ తపన పెరిగిపోయే మనకి లాంజివిటీ మీద, మెడిసిన్, ప్రెడిక్టివ్ మెడిసిన్ మీద చాలా రీసెర్చ్ వస్తుంది కదా సార్. మీ దృష్టిలో
వాట్ ఫ్యాసెట్ అంటే ఏ అంశం జీవితంలో మనం బాగా పట్టించుకుంటే ఎక్కువ కాలం మనం ఆరోగ్యంగా బతకచ్చు? అంటే నాకు ఎక్కువ బతికేదన్నా వాట్ ఈస్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎట్లా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు మన జర్నీ లాంగ్ ఉన్నంత మాత్రాన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే దెన్ ఇట్స్ నాట్ గుడ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే హౌ క్లోజ్ యు హావ్ బీన్, అంటే మన నేచర్తో ఎంత దగ్గరగా ఉన్నాం, మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఎంత న్యాచురల్గా ఉన్నాయి, అండ్ మనతో పాటు మన సరౌండింగ్ మనుషుల్ని, మన పేషెంట్స్ని, మన ఫ్యామిలీ ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. కానీ ఎంత దూరం వెళ్ళినా అంత మనం ఒంటరిగా వెళ్తే ఏం చేస్తాం? అంతే సో అందుకని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఆ జర్నీలో యువర్ సరౌండింగ్ పీపుల్ హ్యాపీగా పెట్టటము, మన ఫ్రెండ్స్ని హ్యాపీగా పెట్టటము, మన ఫ్యామిలీని హ్యాపీగా పెట్టటము, అది ఆటోమేటిక్గా ద జర్నీ విల్ బి వెరీ హ్యాపీ జర్నీ. అంతే కదా అండ్ ఈ జర్నీలో అంటే ఇప్పుడు నేను అందరికి చెప్పినా కానీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. వ్యాయామం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే నేను చాలా బిజీగా ఉన్నాను, మార్నింగ్ లేవలేను అని. సమ్ టైమ్స్ అంటే రీసెంట్లో మార్నింగ్ బిజీ అయిపోతుందని యూఆర్ వాకింగ్ ఫ్రమ్ 11 to 12 at night. సో నథింగ్ రాంగ్. ఎప్పుడు నడుస్తున్నారు ఏంటని నోబడి కేర్స్. కానీ ఏదో ఒక యాక్టివిటీ అట్లీస్ట్ మినిమం ఆఫ్ 7,000 steps per day మనం వెయ్యాలి అని పెట్టుకోవాలి. తినే డైట్ని కూడా ఇప్పుడు మనం అంటే అందరు ఎంజాయ్ చేస్తున్నారు, మనం డైట్ ఎందుకు మనం తినకుండా ఎట్లా అవాయిడ్ చేయటం అని రెడ్యూస్, మేక్ ఇట్ ఇంటూ స్మాల్ పోర్షన్స్. అదే ఏ పోర్షన్ స్మాల్ పడలేదు ఎందుకు సార్ అందరికి? కానీ పడటం లేదు అనే దానికన్నా లాట్ ఆఫ్ యునో unhealthiness, unhygienic things, and without a knowledge happening to our foods. Right. అది పెస్టిసైడ్ యూసేజ్ అవ్వచ్చు, రైపనింగ్ ఏజ్ ఎంత వద్దని చెప్పినా కార్బోహైడ్రేట్స్ పండిస్తున్నారు. మీరు ఇఫ్ యూ రియలైజ్ సడన్లీ మనం సింపుల్ మామిడికాయలు తింటే అందరికి మంట వచ్చేస్తుంది, మామిడికాయలు తింటే మోషన్స్ వచ్చేస్తాయి. అదే సార్ అర్థం హౌ కాదు. కెన్ అంటే మామిడికాయలు అలా అవ్వకూడదు, కానీ ఎందుకు అవుతున్నాయి అంటే బేసిక్లీ బికాస్ అది పండాలి, మనకు చాలా అందంగా మామిడికాయ కనపడాలని పీపుల్ ఆర్ యాడింగ్ సంథింగ్ రైపనింగ్ ఏజెంట్స్. దానివల్ల మనకు లూజ్ మోషన్స్ వస్తున్నాయి, కడుపులో నొప్పి వచ్చేస్తున్నాయి, అండ్ సోత్రోడ్ వచ్చేస్తుంది. అంటే వీఆర్ నాట్ సపోజ్ టు గెట్ సోత్రోడ్. సడన్లీ మనం అనలైజ్ చేసుకుంటే సంథింగ్ హ్యాస్ బిన్ యూస్. సో అందుకని నా పేషెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటి, ఏదైనా తీసుకున్నా టేక్ న్యాచురల్ వన్స్. పైన అందం చూడబాకండి, కొంచెం ఒక 2-3 ఇంట్లో పెట్టుకొని తర్వాత తీసుకోండి. సో దట్ యూ విల్ నో ఆల్ దిస్ వాట్ ఎవర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అనేసి. అంతే కదా సార్. సార్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, ఇది వరకు మనకి ఇంకా హెల్దీగా ఉండేదా భారతదేశం? ఇప్పుడు అన్హెల్దీగా మారిందని చెప్పొచ్చా? అంటే మనకి లాంజివిటీ పెరిగిందని అందరు డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఇదివరకు 38 ఏళ్ళు 40 ఏళ్ళకి పోయేవారు, ఎప్పుడు 30s లో 40s లో. ఇప్పుడు చూడండి 70 ఏళ్ళు బతుకుతున్నారని, తర్వాత 50 is a new 25 అని. సో కానీ ఎందుకో వ్యాధులు పెరిగిపోయాయి, ఊబకాయం పెరిగిపోయింది. మీరు ఊబకాయంతో బాగా డీల్ చేస్తారు, అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇతర డిజార్డర్స్ కూడా పెరిగిపోయాయి. సో ఇండియా ఇంత అన్హెల్దీగా ఎందుకు మారిపోయింది సార్ ఇప్పుడు? మీ దృష్టిలో ఇది ఫుడ్డేనా, కంటామినేషనా, సెడెంటరీ లైఫా, మొబైల్ ఫోన్సా, స్విగ్గీలా, ఏంటి సార్? అంటే నేను చిన్నతనంలో నేను విలేజ్కి వెళ్ళిన లైఫ్ని ఎప్పుడు నేను అదే కంపేర్ చేసుకుంటాను. అక్కడికి ఇక్కడికి మారింది ఏంటంటే వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ నేచర్. మనము ఊహా లోకంలో ఉంటున్నాం కానీ మన నేచర్ని మనం ఎక్కువ రెస్పెక్ట్ చేయట్లేదు. అండ్ మన డైట్లో ఐ రిమెంబర్ గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళి అట్లా మొక్కలకి అట్లా కోసుకొచ్చి ఫ్రెష్గా మన కోసి పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రోజన్, వీఆర్ టాకింగ్ అంటే కోటెడ్ వెజిటబుల్స్ అని, కోటెడ్ ఫ్రూట్స్ అని, అంటే ప్రిజర్వ్ ఎక్కువ చేస్తున్నాం. దానివల్ల మనకి ఎలాంటి అనార్థాలు వస్తే మనకు తెలియదు చాలా వరకు. అంటే మనం అనుకుంటున్నాం ఈ ప్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి, అంటే వెరీ వెల్ ప్రిజర్వ్డ్ అని. కానీ న్యాచురల్కి మనం ఎంత దూరం వెళ్ళిపోతామో ఆటోమేటిక్గా మన టాక్సిన్స్ ఫేస్ చేస్తాం. ఇంకొకటి, ఇప్పుడు మన వెజిటేబుల్స్ మన దగ్గరకు వస్తున్నాయి, మీరు క్లోజ్గా మానిటర్ చేస్తే ఇది ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలో మనకు అది అంటే పురుగులు పట్టడం కానీ అంటే చెడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి పురుగుల మందులు కొట్టేసేసి మనకు పంపిస్తున్నారు. సో అది మీరు కాలీఫ్లవర్ చూసుకోండి, లేకపోతే మిరపకాయలు చూసుకోండి, ఇవన్నీ కూడా దాన్ని మనం క్లీన్ చేయలేము. ఇప్పుడు మనం మిరపకాయలు మనం క్లీన్ చేయలేము, రెడ్ చిల్లీస్ని క్లీన్ చేయలేము, క్యాబేజ్ కాలీఫ్లవర్ ఎన్ని క్రెవిసెస్ దాన్ని క్లీన్ చేయలేము. మనం తీసుకొచ్చి పైన కడిగేసి మనం తినేస్తున్నాం. సో దానివల్ల అంటే మనకి విలేజ్లో జరిగేది కాదు. అంటే మన సిస్టమ్స్ ఇంప్రూవ్ అయినాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కరెక్ట్గా ఉందా, పీపుల్కి చేరేటప్పటికి మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉందా అని మనకు అసెస్ చేయడానికి ఏది లేదు. అవును. అందుకని పీపుల్ కూడా దిగుబడి బాగా రావాలి అని చెప్పేసి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడేస్తున్నారు. అవును. అందుకని వీ హ్యావ్ గ్రోన్, డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయింది, కానీ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా చాలా పెరిగినాయి. వాస్తవం సార్, పెరిగినాయి. సో అది ఐడెంటిఫికేషన్ వల్ల పెరిగినాయా,
ఇప్పుడు మనం చూసామంటే విలేజ్ లో ఉన్నారు, సడన్ గా వాళ్ళు వచ్చారు చనిపోయారు అనేవారు. ఇలా ఇప్పుడు అలా జరగట్లేదు. ఐడెంటిఫై చేస్తున్నారు, కష్టపడుతున్నారు, క్యూర్ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న ఒక పేషెంట్ లో అయితే ఇదేంటిది వైఫ్ హ్యాస్ అండర్గాన్ సర్జరీ ఫర్ క్యాన్సర్ ఆఫ్ యూట్రస్, హస్బెండ్ హ్యాస్ అండర్గాన్ సర్జరీ ఫర్ ప్యాన్క్రియాస్, అండ్ ఇద్దరు క్యాన్సర్ ఒకే టైంలో సర్జరీ జరుగుతున్నాయి. సో సడన్లీ ఇట్స్ వెరీ మనకు అంటే ఎందుకు ఏంటి అని మనము రెట్రోస్పెక్టివ్ లో మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ డెఫినెట్ గా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, కానీ మన ఫుడ్, మనకు దొరికే ఫుడ్ ఎలా ఉందో ఇంకా కూడా అసలు మనం ఇప్పుడు డబ్బులు పెట్టినా కూడా ప్యూర్ సోర్సెస్ కష్టం అవుతుంది. కష్టం అంటే కొంచెం ఆర్గానిక్ అని కొంచెం ₹2 ఎక్కువ పెట్టి కొనుక్కుందాం అనే తపన ఉన్న సోర్స్ కి అసలు ఎక్కడ మనం నమ్మలేకపోతున్నాం. పాపులేషన్ పెరిగిపోయి అంత స్వచ్ఛమైన పంట పండించలేకపోతున్నాం. అన్ని సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్ అయిపోయాయి కదా సార్. రిఫైన్డ్ ఫుడ్స్ అయిపోయినాయి. అండ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూసారంటే ఫ్యామిలీస్ కలుస్తున్నారు, 4-5 కలిసి ఒక చిన్న ప్లేస్ లో పండించుకోవటం, షేర్ చేసుకోవటం, ఇలాంటివి కూడా, ఇలాంటి హ్యాబిట్స్ కూడా పెరిగినాయి. అంటే పీపుల్ నాట్ అవేర్ అని కాదు, వాళ్ళకి తెలుసు. అండ్ మంచి అంటే అండ్ మంచి స్వచ్ఛమైన మిల్క్ కావాలని, ఫుడ్ కావాలని తపన పడే వాళ్ళు చాలా మంది. అంతే ఒక మంచి ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి అంటే, ఇవ్వాలి అంటే బాగుందని, అంటే ఇట్స్ మోర్ దెన్ గోల్డ్ మాకు ఇస్తున్నారని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో అది ఎంకరేజ్ చేసేటప్పుడు మేము కూడా అంటే ఇప్పుడు టీమ్ ఫామ్ అవటం, అంటే 4-5 కలిసి పండించుకోవటం, ఫ్రూట్స్ న్యాచురల్ గా తీసుకోవటం, డైరెక్ట్ గా ఫార్మర్ డైరెక్ట్ గా వచ్చి ఇళ్ళకి సప్లై చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో అదే నా లాంగ్ లైఫ్ కి అది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఎన్నన్నా మందులు రావచ్చు, ఎన్నన్నా నానో టెక్నాలజీని చాలా రావచ్చు, కానీ బట్ బేసిక్ గా మన అంటే రూట్స్ ని మనం మర్చిపోకూడదు. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ దే లివ్ ఫర్ ఎ వెరీ లాంగ్, వాళ్ళు 85-90 years చాలా నార్మల్ గా తిరుగుతూ పనిచేసేవారు. మనం అట్లా ఉండాలి అంటే దే హ్యాడ్ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్, దే వర్ ఆల్వేస్ వర్కింగ్. అంటే ఇంటికి వచ్చి సప్లై చేయటం, ఇలాంటిది అడల్టరీ, ఫుడ్ మనం అనగానే వచ్చి ఫుడ్ తీసేసుకోండి, నథింగ్ రాంగ్, కాకపోతే దాన్ని లిమిటెడ్ గా తీసుకుంటే చాలా మంచిది. అదర్వైజ్ అది ఎక్కువైపోయింది అనుకోండి, నేషనల్ డైట్ కి మనం దూరం అయిపోయింది. ఆల్సో డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, మీరు చేసిన అనేక సర్జరీస్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ బేరియాట్రిక్ సర్జరీ ఎలా చేశారు సార్? ఎంత ఊబకాయంతో వచ్చారు వాళ్ళు, వాళ్ళకి ఎన్ని కిలోలు తగ్గింది? ఇట్స్ ఫ్యాసినేటింగ్. అసలు పొట్టలో మనం పొట్ట కట్టేసి నోరు కట్టేసి అంటారు, ఇది పొట్ట కట్టేసే కార్యక్రమం. చెప్పండి సార్. అంటే మై హైయెస్ట్ వెయిట్ హాస్ బీన్ అబౌట్ 225 kilos, 225-230 kilos. వింటేనే సార్ గుండె జారిపోతుంది. 225 kilos ఉన్నారా సార్? 225 kilos. సో దాన్ని వెంటనే మేము తీసుకెళ్లేదు. సో వీళ్ళందరూ ఏంటంటే దే హావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్లీప్ యాప్నియా ఉంటుంది. వాళ్ళని ఒకవేళ డైరెక్ట్ గా మనం సర్జరీకి తీసుకెళ్ళామంటే మాత్రం మన సర్జికల్ కాంప్లికేషన్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇలాంటి పేషెంట్ ఆల్మోస్ట్ మనం 3 వారాల పాటు అంటే ప్రీ బేరియాటిక్ డైట్ ఇచ్చేసేసి, రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేసుకొని, స్లీప్ యాప్ని కూడా కరెక్ట్ చేసి, అంటే ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం సిప్యాప్ మిషన్స్ వాడటం వల్ల లంగ్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే బరువు పెరగటం వల్ల లంగ్ సైజ్ తగ్గిపోయి ఆటోమేటిక్గా దే విల్ నాట్ బి ఏబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ, నిద్రలో గొరకొస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అది పెట్టి తర్వాత పల్మనాలజిస్ట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు అండర్గో సర్జరీ. సో ఈ సర్జరీస్ ఏంటి, లాప్రోస్కోపిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత దే లైక్ ఎనీబడి, మిగతా వాళ్ళలాగానే తొందరగా విత్ ఇన్ 6 hours. ఎందుకంటే వాళ్ళకి చాలా కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వటము, పల్మనరీ థ్రాంబోఎంబోలిజం, అలాంటివన్నీ కేర్ తీసుకోవడానికి మంచి బ్లడ్ థిన్నర్స్ అంతా స్టార్ట్ చేసేసి మొబిలైజ్ చేయటం మొదలుపెట్టాం. సో ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు ఇలాంటి ఉన్న వాళ్ళకి వాళ్ళు లేచి నడవరు. సో అందుకని హోమ్కి, ఇంటికే పంపించి ఫిజియోథెరపీ వాళ్ళని, నా రూమ్కి మీరు నడుస్తూ వస్తే నేను సర్జరీ స్టార్ట్ చేస్తాను. అదర్వైజ్ ఐ నాట్, మీరు వీల్ చైర్లో వచ్చా నేను చేయను. నేను వాళ్ళు ఎంకరేజ్ చేసి ఐ మేడ్ సర్జరీ ముందే దే హ్యావ్ టు కమ్ టు నా రూమ్కి నడుస్తూ రావాలి. వాళ్ళు నా విధంగా రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ వల్ల ఆపరేషన్ ముందే దేర్ క్వాలిటీ ఆఫ్ బ్రీతింగ్ ఎవ్రీథింగ్ ఇంప్రూవ్. దెన్ వీ టుక్ దెమ్ ఫర్ సర్జరీ. సో 225 kilos అదే మేల్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు. జనరల్ గా మేల్స్ లో కొంచెం టఫ్ గా ఉంటాయి సర్జరీస్, ఫీమేల్స్ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే టిష్యూస్ కొంచెం ఇంట్రాబ్డామినల్ ఫ్యాట్ చాలా టఫ్ గా ఉంటుంది మేల్స్ లో. వాళ్ళు అంత వెయిట్ ఎలా పుట్టన్ అయిపోతారు సార్ అసలు? అంటే మీరు అన్నారు ప్రాబ్లమ్స్, అంటే ఇది ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. ఇవాళ రోజుల్లో ఇంకా లాస్ట్ 15 years గా కూడా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే వెయిట్ మేనేజ్మెంట్ గురించి. ఒక 5-10 kilos పెరిగిపోతేనే కాన్షియస్ అయిపోతాం. వాళ్ళు అంతగా 1.5 కాదు 3 times నార్మల్ వెయిట్ వెళ్ళిపోవడం వరకు ఎందుకు ఆగుతారు? అంటే ఒకటి భయం. అంటే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో మీరు కంట్రోల్ లేదు, మీరు చేయలేరు అని ఒక నెగటివ్ థింకింగ్ ఉంటుంది.
చాలా వరకు మనం సర్జరీ చేయాలన్నప్పుడు ఫ్యామిలీని కౌన్సిల్ చేయాలి. ఫ్యామిలీని అంటే ఇది మీరు అనుకున్నంత భయంకరమైన సర్జరీ కాదు. అండ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు అంటే మీ బ్రదర్ ఆర్ మీ హస్బెండ్ మీకు ప్రేమనే, కాకపోతే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు కదా. అవును. సో ఒక్కొక్కసారి ఈ వర్డ్ వాడుతుంటాం, అంటే మీరు ఇంట్లో యువర్ పర్సన్ ఇస్ దిష్టిబొమ్మ కాదు కదా. యూ హావ్ టు గివ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీరు వాళ్ళని ఏమన్నా మీరు ఇంప్రూవ్ చేయాలి అని అంటే మీరు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని ఏం గిఫ్ట్ ఇస్తారు? గివింగ్ వెయిట్ లాస్. అట్లా చాలా కౌన్సిలింగ్ చేయాలి. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే వెరీ రినౌండ్ పీపుల్ కూడా ఆ భయం అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ రావటం వల్ల, మంచి ఇన్స్ట్రుమెంట్స్ రావటం వల్ల టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సర్జరీసే వి స్టార్టెడ్ డూయింగ్ రోబోటిక్ ఆల్సో. అంతే కదా. ఎందుకంటే రోబోటిక్ లో మనకి లావు, ఇప్పుడు సన్న పేషెంట్స్ అంటే అబ్డామినల్ వాళ్ళు ఇంత థిక్ ఉంటుంది, మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ లోపల తిరగవు, టార్క్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అంటే బాగా ఊబకాయం వల్ల లావుగా ఉంటాయి, చాలా టఫ్ గా ఉంటాయి. అలాంటి పేషెంట్స్ కి ఇది అన్నిటిని కూడా మనం రోబోటిక్ లో మనం కొంచెం నల్లిఫై చేయొచ్చు. బికాస్ రోబోటిక్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రాంగ్. మన చేతులకి ఎంత బలం ఉంటుంది, వినడానికి ఎంత భయంగా ఉంది సార్, కత్తి దిగట్లేదు అని చెప్పి. అంటే అది సో అందుకని బేరియాట్రిక్ నుంచి కొంచెం అడ్వాన్స్ రోబోటిక్. సో ఇవన్నీ సర్జరీస్ అనేవి దే ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ రివార్డింగ్ ఫర్ పేషెంట్స్ ఆల్సో. ఇప్పుడు వెన్ దే కమ్ టు 90, దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో 225 నుంచి ఎంతకు వచ్చారు? 90కి వచ్చారు. 90కి వచ్చేసారు. వావ్, 1 year పట్టిందా? అండ్ కొంచెం మిడిల్ లో పెరిగారు. దే కేమ్ బ్యాక్ 98 అట్లా. మళ్ళీ కాదు తగ్గకూడదని మళ్ళీ వీల్ హెల్ప్ దెమ్ రెడ్యూస్ ఇట్. అంటే డైట్ కూడా మీరే చెప్పి అంటే 1 year 2 year ఫాలో అప్ చేస్తాం. దెన్ ఎవ్రీ 1 year 2 years ఒకసారి వాళ్ళు కలుస్తూ ఉంటే వి కండక్ట్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్. ఆ సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్ లో వి గివ్ ఎ కామన్ ఎజెండా. మనం అందరు తగ్గిన వాళ్ళు దే కెన్ డిస్కస్ వాట్ ఈస్ మై సీక్రెట్. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు తగ్గిన తర్వాత కూడా దే గో బ్యాక్ టు ఓల్డ్ హ్యాబిట్స్, దే గో బ్యాక్ టు ఆల్కహాల్, దే గో బ్యాక్. అందుకని వాళ్ళు మంచిగా తగ్గిన వాళ్ళు చూస్తే దే గెట్ మోటివేటెడ్, నో ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దిస్ అనేసి. సో అట్లా ఈ మోటివేట్ చేయడం వి కండక్ట్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్స్. సో అల్టిమేట్లీ మన ఎయిమ్ ఏంటంటే ఈ బరువు అనేది ఒక జీవితాంతం ఉండే వ్యాధి. షుగర్ ఎట్లానో, బీపీ ఎట్లానో, అందుకని దాన్ని మనం జీవితాంతం ఫాలో అప్ చేయాలి. దర్ ఇస్ ఆల్వేస్ మన హ్యాబిట్స్ తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. యూ హావ్ టు రిమైండ్ దెమ్, నో యూ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ వెయిట్ లాస్, దట్ ఈస్ యువర్ ఒరిజినల్ వెయిట్, ఈ వెయిట్ మీది కాదు అనేసి. అందరికి జనరల్గా నేను చెప్పేది ఏంటంటే బరువు తగ్గుతారు, తగ్గిన తర్వాత డోంట్ 10-20 కిలోలు పెరిగేంత వెయిట్ చేయవాకండి. ఒక 5 to 10 kilos పెరగ దగ్గరకు వచ్చేసేయండి. అగైన్ ఐ విల్ పుట్ యూ అన్ డిఫరెంట్ డైట్ ప్యాటర్న్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్, మళ్ళీ మీరు తగ్గిపోవచ్చు. బికాస్ 5 to 10 kilos తగ్గడం చాలా ఈజీ. అవును, 20 దాటిన తర్వాత తగ్గడం చాలా చాలా కష్టం. డెఫినెట్లీ సార్. ఐ థింక్ చాలా మనకుండే బ్యూటిఫుల్ ఆప్షన్స్ తో ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు ఎంతకాలం. సో డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, ఇది చాలా విచిత్రమైన క్వశ్చన్ మీకు. ఇది చూస్తున్నారు సార్, ఇవాళ రోజుల్లో ఇగో చూడండి, ఇది ప్యాకెట్ మీద పట్టుకుంటేనే ఇలా నూనె కనిపిస్తుంది. చూస్తున్నారా లేదా? సుమన్ టీవీ వ్యూవర్స్ చూస్తున్నారా? ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, వర్షాకాలం వచ్చింది, ఛాయ్తో పాటు పడదాం అనుకుంటున్నారేమో. చూడండి సార్, దీని గురించి చెప్పండి సార్. ఇది కంప్లీట్ గా ఇప్పుడు సూపర్ రిఫైన్డ్ ఫుడ్స్, హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ వద్దంటున్నారు. ఇందులో విపరీతంగా ముట్టుకుంటేనే వస్తున్న ఫ్లేక్స్ అలా రావాలంటేనే బోల్డ్ అంత ఆయిల్ పడాలి. సో ఎనీథింగ్ అంటే నెంబర్ థింగ్ ఏంటంటే ఏదైనా కానీ ఇట్లా ఫ్లేక్స్ లాగా బ్యూటిఫుల్ గా రావాలంటే అది యూజువల్లీ మైదా. అవును, మైదా నుంచి వస్తుంది. అది క్రిస్పీగా రావడానికి దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఆయిల్ ఆల్సో. సో ప్రాబ్లం ఏంటంటే ఇది తినటమా తినకపోవటమా అన్నది కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ వెరీ అన్హెల్తీ అండ్ వెరీ షార్ట్ టైం. ఎక్కువ క్యాలరీస్ మనం తినేస్తున్నాం. ఒక 200 క్యాలరీస్ ఐ థింక్ ఆ సైజ్ చూస్తే మేబీ 350 క్యాలరీస్. అంటే దాదాపు మనకి యావరేజ్ దీనికి ఒక 1/4 ఆఫ్ అవర్ డైలీ క్యాలరీస్. అంటే ఫర్ నార్మల్ లైఫ్ జనరల్ గా 600 అంటే 1800 to 2400 క్యాలరీస్ పర్ డే అనుకుంటే మనము 50% ఆఫ్ క్యాలరీస్ మనం తీసేసుకుంటున్నాం. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ అంత క్యాలరీస్ మళ్ళీ బర్న్ చేయడం చాలా చాలా కష్టం. అవును. సో అందుకని ఇలాంటి డైట్ మనం తీసుకున్నప్పుడు ఇంకొకటి తీసుకున్నాం సరే, వెయిట్ ఒకటే కాదు, ఆయిల్ ఒకటి మనకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, మన ఇంటర్నల్ ఫ్లోరాని మనం డ్యామేజ్ చేస్తున్నాము. అవును. అదే విధంగా దాంతో ఊరికే ఉండం కదా, దాంట్లో ఆ సాస్ యాడ్ చేస్తాం. ఇదిగో ఈ సాస్ సో ఎర్రగా ఉంటుంది చూడడానికి, ఏ ఫుడ్ కలర్ యాడ్ చేస్తే అంత ఎరుపు వస్తుంది. అందులో టమాటో ఉంటుంది అసలు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్డ్. దాంట్లో ప్రాసెస్డ్ అండ్ దాంట్లో ఉండేవి ఎక్కువ టేస్ట్ గివింగ్ కానీ నిజమైన టొమాటో ఏమి ఉండదు దాంట్లో. సో అలాంటి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు యంగ్స్టర్స్ కి, సో అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ స్టార్టింగ్ దిస్ వెరీ ఎర్లీ.
యా. ఇప్పుడు మీరు చూసారంటే పేరెంట్స్ కి తెలియకుండా అంటే చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వాళ్ళు కూల్ డ్రింక్ తాగి వాళ్ళకి ఇచ్చేస్తారు తాగండి అని. కానీ ఆ కూల్ డ్రింక్ బాటిల్లో కింద నాట్ టు బి గివెన్ బిలో 12 years అని ఎవరు చదవట్లేదు. అవును సార్, యాక్చువల్లీ నిజమే మీరు చెప్పింది. చదవట్లేదు. అది ఎందుకంటే దే థింక్ పిల్లలకి వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉందని క్యాన్స్ తీసేసుకొని తాగేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ టు బి గివెన్. ఒకటి షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ నాట్ టు బి గివెన్. వాళ్ళు రాసి ఉంటుంది. మీరు క్లోజ్‌గా చదివారంటే 12 years చిన్నగా ఇవ్వద్దు అనేసేసి. మరి అవన్నీ మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని తెలిసి ఎవరు హార్మ్ చేయాలనుకోరు. బట్ అట్రాక్టివ్‌గా ఉంటుంది, కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి తీసేసుకొని తాగాలనుకుంటారు. అందుకని అదొకటి. తర్వాత అన్ని ఫుడ్స్‌లో కూడా వీటన్నిటిలో కూడా మామూలుగా చేస్తే అంత టేస్టీగా ఉండకపోవచ్చు. బట్ దే హ్యాడ్ ఎంఎస్జీ, అంతే కదా. సోడియం గ్లూటమేట్ యాడ్. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. అగైన్ అండ్ అగైన్ యూ వాంట్ టు గో అండ్ ఈట్ ఎట్ ద సేమ్ ప్లేస్ సేమ్ టైం. అది అందుకని ద బెస్ట్ థింగ్ ఈస్, నేను అందరికి చెప్పేది కూడా ఎక్కువ ఎంత న్యాచురల్ ఫుడ్స్కి వెళ్తే అంత మంచిది. షుడ్ స్టార్ట్ ఎంజాయింగ్. అంటే ఇప్పుడు వెరైటీ అందరికీ కావాలి, ఆ వెరైటీని న్యాచురల్ ఫుడ్స్తో ఎంజాయ్ చేయండి. అంతే. సో దట్ యూ కెన్ అవాయిడ్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే నౌ వీఆర్ సీయింగ్ 27-34 years హార్ట్ అటాక్స్ ఏంటండి. మా బాబాయ్ చెప్తుంటే భయం వేస్తుంది సార్. అందుకని స్టెంటింగ్స్ వేసేసుకుంటున్నారు. ఈరోజు 42 year పేషెంట్, బ్యూటిఫుల్ మంచి ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు, అందరూ వచ్చారు, అమ్మాయిలు వాళ్ళ వైఫ్ అందరు కూర్చొన్నారు. ఏంటంటే నాకు 2 స్టెంట్లు వేసేసి నా స్టమక్లో ఒక పాలిప్ ఉంది, ఎట్లా తీయాలి. స్టెంట్ వేసింది 15 రోజులు అయింది, బ్లీడ్ అయిపోయింది. ఆ బ్లీడ్ అవుతుంది కాబట్టి ఆ బ్లీడింగ్ మనం ఎట్లా కంట్రోల్ చేయాలి. సో అంతా కూర్చొని ప్రస్తుతానికి ఆ బ్లీడింగ్ స్టాప్ చేసేసి ఒక 3 రోజులు మనం 3 నెలలు ఏం చేయొద్దు. ఎందుకంటే స్టెంట్ వెంటనే వేసినప్పుడు మనం సర్జరీ చేసామంటే బ్లీడ్ అయిపోతుంది. మరి ఆ పాలిప్ ఏం చేస్తారు సార్? కొన్ని రోజులు ఆగి మేనేజ్ చేయాలి. అది కరిగిపోవడానికి ఏమి ఆయుర్వేదిక్ మందులు అవి ఉంటారా సార్? మీరు అంటే ఇప్పుడు చాలా పెద్దది ఉంది, అందుకే ఎండోస్కోప్ వచ్చి ఫస్ట్ చూసుకున్నాం. అంటే ఇది క్యాన్సర్ గా ఉందా, నాన్ క్యాన్సర్ అనుకోండి వెంటనే చేయాలి. సో మెడికల్ గ్యాస్ట్రోనో అది క్యాన్సర్ లాగా లేదు, అది బినైన్ పాలిప్పే కానీ బ్లీడ్ అవుతుంది. రైట్. సో దే సెడ్ ఓకే, ఫస్ట్ స్టెంట్ రీసెంట్గా వేసారు కాబట్టి 3 months వెయిట్ చేయండి, తర్వాత చూద్దాం. అంటే అంత యంగ్ పీపుల్ విత్ బ్యూటిఫుల్ మంచి ఫ్యామిలీ ముందు కూర్చొని అందరూ భయపడుతూ అది క్యాన్సరా కాదా అని. సో ఆ సిచ్యువేషన్లో అయ్యా అసలు అంత యంగ్ ఏజ్ ఎట్లా స్టెంట్ పడిందా అని మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళని మనం ఏం అనలేం. కరెక్ట్. సో ఇంకొకటి స్ట్రెస్ ఎక్కువ పడుతున్నాం. చాలా మందికి స్ట్రెస్ని మనం క్వాంటిఫై చేయడం చాలా కష్టం. డైట్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, యాక్టివిటీ లేకపోవటం, అండ్ మనం స్ట్రెస్ అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మనం ఏం కావాలో మనం తెలియకుండా ఎక్కువ చేయాలనుకుంటే ఫర్ ఎవ్రీబడి హాస్ ఎ లిమిటేషన్. మన జర్నీలో దెర్ విల్ బి సమ్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్ అర్థం చేసుకొని మన లైఫ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ అనుకుంటే థింగ్స్ విల్ బి అందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు వచ్చేటప్పుడు అందుకనే కొంచెం లేట్ అవ్వడానికి కారణం, హీ వాజ్ సిట్టింగ్ అండ్ అడుగుతూ ఉన్నారు. నేను వాళ్ళకి ద మూమెంట్ ఐ సెడ్ ఇది క్యాన్సర్ కాదండి, మీరు భయపడొద్దు, ఒక 2 నెలలు వెయిట్ చేసినా మీకు ఏం కాదు, మీకు నల్ల స్టూల్స్ ఏమన్నా వెంటనే చెప్పండి, ఆల్రెడీ మేము ప్లాన్ చేసేసుకున్నాం మీకు ఎట్లా ఆపరేట్ చేయాలో, కానీ ఇప్పుడు చేస్తే మీ స్టెంట్స్ బ్లాక్ అయిపోతాయి, సో దానికోసం కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి కౌన్సిల్ ఇచ్చి రాగలిగాం. సో అందుకని ఇవి ఏంటంటే అంత ఎంగేజ్లో లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కిందే, కానీ అంత ఎంగేజ్ ఎందుకు వస్తాయండి? సో ఏదైనా చాలా అతి జాగ్రత్తగా మనం లేబుల్స్ చదివి చాలా మైండ్ఫుల్ గా తినడం అవసరం. ఫుడ్ ఇస్ ద మెయిన్ అంటే ఫౌండేషన్ సార్, అన్నిటికీ పునాది మన ఆహారపు అలవాట్లు అవి సార్. సో ఇంతకీ సార్ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు, మీరు మీ ఆహారపు అలవాట్లను ఎలా మలుచుకున్నారు? చాలా మంది ఇప్పుడు రకరకాల డైట్, ప్రోటీన్ డైట్ అని, నో కార్బ్ డైట్ అని, ఇలా రకరకాలు వెళ్తున్నారు. సో మీరేమిటి మామూలుగా ఇడ్లీ సాంబార్, ముద్దపప్పు, ఆవకాయ ఏంటి, అరిటాకులో భోజనాలు అవన్నీ అలౌ చేస్తారా మీకు మీరు? అంటే ఒకటేంటంటే అండి, మనం అనుకున్నది అందరు వినాలని ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మేబీ మై పార్ట్నర్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ లిజన్, కానీ నేను మాత్రం ఐ ఫుల్లీ అదేంటంటే ఇప్పుడు కినోవాకి షిఫ్ట్ అయిపోయాము, తర్వాత బ్రౌన్ రైస్ షిఫ్ట్ అయిపోయాము, మిల్లెట్ షిఫ్ట్ అయిపోయాము. సో దాన్ని ఇంటర్మీడియట్గా ఎవ్రీ 2 days ఒక్కొక్క డైట్ని మార్చుకోవటం. హోల్ గ్రెయిన్స్ కాబట్టి మనం బరువు పెరగటం కొంచెం కష్టం. రైస్ టోటల్గా స్టాప్ చేసేసాము. రైస్లు తీసుకొని ఆల్మోస్ట్ 15 years అయిపోయింది. అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి తీసుకుంటాం, కానీ బట్ బై నేచర్ అవన్నీ స్టాప్ చేసేసాము. దెన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటం మొదలు పెట్టాము. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాము అని అనుకుంటే మనకు చాలా ఆకలి మీద ఉంటాం. సో అన్ని సాలెడ్స్ లాగా, అంటే ఇప్పుడు మనం క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, తర్వాత లెట్యూస్ కానీ అన్నీ వేసేసేసుకొని, అన్ని ఆల్ టైప్ వెజిటబుల్స్ వేసేసుకొని, మన ఇంట్లో ఏం కర్రీస్ ఉన్నాయి ఆ కర్రీస్ దాని మీద వేసేసుకొని అవి ఒక బౌల్ ఆఫ్ వెజిటబుల్ తీసుకోవటం. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ మనకు ఏంటంటే మనం ఏదో కష్టపడిపోతున్నాం అని కాకుండా వాట్ ఎవర్ యూ లైక్, దాంట్లో స్మాల్ ఇఫ్ యూ వాంట్ స్మాల్ కినోవా రైస్ యూ కెన్ యాడ్ మిల్లెట్స్ యాడ్ చేసుకొని తీసుకో. ఇలా అంటే ఏంటంటే మన నోరు ఆ ఫుడ్ మనం ఏం తినట్లేదు అనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా
తినాలి, సిస్టమ్ హ్యాపీగా ఉండాలి. అండ్ అంటే మనం ఎట్లాగో మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంత బిజీగా ఉంటాం, అంత ఎక్కువ తీసుకునేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ వి టేక్ ఏ మీల్ ఫ్రమ్ హోమ్, మన ఫుడ్ ఆటోమేటిక్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అవును. సో మనం ద మూమెంట్ ఆకలి మీద, ఇప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాము, లంచ్ స్కిప్ చేసేస్తాము, ఆత్రంగా ఆకలేసేస్తుంది, ఏదో తెప్పించేసుకుంటాం, ఏదో తీసేస్తాం. అదే కానీ ఇమాజిన్ అది నిన్న మిగిలిపోయిన అన్నమైనా లేదా మార్నింగ్ చేసిన సంథింగ్ యూ బ్రింగ్ టు యువర్ వర్క్, అదే తింటాం. సో అది 2 o'clock తిన్నా 3 o'clock తిన్నా వీఆర్ ఈటింగ్ హోమ్ ఫుడ్. సో మనం కంఫర్టబుల్ గా ఉంటుంది, పొట్ట కూడా ఆల్ దిస్ బోర్ సౌండ్స్ అన్ని రాకుండా ఉంటాయి. దీస్ ఆర్ ద సటిల్ చేంజెస్ వీ మేక్. ఈవెన్ దో వీఆర్ ఇన్ ద హాస్పిటల్, మాక్సిమం ఐ అవాయిడ్ హాస్పిటల్ ఫుడ్. సో ఐ థింక్ నథింగ్ లైక్ హోమ్. సో దో హాస్పిటల్ చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేసి అన్ని ఉన్నా కానీ నథింగ్ లైక్ హోమ్ ఫుడ్, బికాస్ యూర్ గోయింగ్ టు యూస్ వాట్ ఈస్ యువర్ లైకింగ్, ఇంట్లో తెలుసు చేస్తారు. సో బట్ ఐ టోటలీ అవాయిడ్ కార్బోహైడ్రేట్స్, చాలా తగ్గించేసారు సార్. ఇవాళ రోజుల్లో తప్పట్లేదు. బాగుంది సార్, చాలా. ఐ థింక్ మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీకు ఒక వేరీడ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ చేయడం వల్ల అన్నవాహిక మొత్తం అంతా కూడా, అసలు అంటే ఏదైతే ప్రధాన వ్యవస్థ ఉంటుందో, మనిషి పుట్టింది తినడానికి అని అడుగుతాం కదా, సో ఆ వ్యవస్థ అంతా కంట్రోల్ చేసే సిస్టమ్ ని మీరు కంట్రోల్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. అండ్ మీ పర్మిషన్ తో రాబోయే రోజుల్లో మేము మిమ్మల్ని మరింత సంప్రదించి మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏం తినాలి, ఎలా చూడాలి, ఏం చేయాలని చెప్పి. సార్ ఫినిష్ చేస్తూ కొంచెం రిఫ్లెక్స్ ఉంది సార్. సో ఈ డిజిక్రాఫ్ట్ వాడుతున్నాను, పర్లేదా సార్? ఏం చేస్తుంది సార్ ఇది? ఇది యాక్చువల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రిపరేషన్. దాని ఆల్జినేట్ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే. సో అదేం చేస్తుందంటే బేసిక్ గా దీస్ ప్రిపరేషన్స్ ఆర్ వెరీ గుడ్ వెన్ యూ టేక్ ఫుడ్ తర్వాత. ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నాము, మనకు రిఫ్లెక్స్ వస్తుంది. ఇది ఆ ఫుడ్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి, ఆ లేయర్ మీకు రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఇది వెళ్తుంది, ఫుడ్ వెళ్ళనివ్వదు. ఓహో. సో యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అందుకని దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రిపరేషన్. చాలా కరోజన్ జరగకుండా, అంటే యాసిడ్ వెళ్తేనే కదా దెబ్బ తగిలేది, అందుకని ఇది వెళ్తుంది, ఇది కోట్ అయిపోతుంది కాబట్టి మీకు యాసిడ్ రిఫ్లెక్స్ రాదు. ఇంకా రీసెంట్ గా మనం ఏం చెప్తున్నామంటే మందులకి అందరు అలవాటు పడిపోతున్నారు. అవును. ఈ రిఫ్లెక్స్ కి. సో ఈ టాబ్లెట్స్ వేసుకోవటం, అసిడిటీ మందులు వేసుకోవడం, ప్లాసిబో లాగా రోజు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దాని నుంచి దీనికి రావటానికి we also encourage ఇలాంటి ప్రిపరేషన్స్. అంటే పానేసెస్కో అంటారు, అంతే కదా సార్? దానిలో మళ్ళీ కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు సోంప్రాస్ బెటర్ అంటారు. సో we are getting addicted to those medicines. అది ఒక ప్లాసిబో లాగా. నేననేది ఫస్ట్ అలా వచ్చినప్పుడు we have to take water, next is buttermilk, third is curd. ఇది కూడా అవ్వకపోతే అప్పుడు తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనం ఒకటి అనవసరమైన ఫుడ్ తీసుకోము. ఇంకొకటి ఏంటంటే మనకు మంట అది నిజంగా దానికోసమే తీసుకుంటున్నామా లేకపోతే ఒక అలవాట్లాగా తీసేసుకుంటున్నామా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ లక్ష్మీకాంత్ తిప్పనేని గారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. It was very nice talking. Nice talking to you, sir.